కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురిని పోలీసు కస్టడీకి ముగియగా వారి విచారణలో నేరానికి ఉపయోగించిన 2 పిస్టల్స్తో పాటు ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగిలించిన బంగారు, వజ్రాల ఆభరణాల ఆచూకీ విషయంలో నిందితులు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ను బీహార్లో అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై కరీంనగర్కు తరలించారు. కేసులో మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కరీంనగర్ సిపి గౌషాలం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజీ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు అయితే దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కోర్టు అనుమతితో ప్రధాన నిందితులు సుబోల్ సింగ్, రఘునాథ్ కర్నగర్ అలియాస్ జాగీర్ సింగ్, రవీష్ కుమార్ అలియాస్ ప్రజలను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో నిందితుల సమాచారంతో దోపిడీకి ఉపయోగించిన 2 పిస్టళ్లను వెలిచాల బైపాస్ రోడ్డు సమీపంలోని చెట్ల పొదల్లో నుంచి పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే నేరం అనంతరం పారిపోయే సమయంలో ధర్మపురి వైపు వెళ్తూ ముద్దునూరు అటవీ ప్రాంతంలో పడేసిన ఒక మొబైల్ ఫోన్ ను కూడా రికవర్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైన దోపిడీ సొత్తైన బంగారం, వజ్రాభరణాలు అయితే జాడ ఇప్పటి వరకు లభించలేదు. ఆభరణాలను ఎక్కడ దాచారు, ఎవరికి విక్రయించారు, డబ్బు ఎవరి వద్దకు చేరింది అనే అంశాలపై నిందితులు పోలీసులకు పూర్తిగా సహకరించడం లేదంటే సిపి గౌస్ ఆలం తెలిపారు. అంతేకాకుండా ఒకసారి చెప్పిన వివరాలను మరొకసారి మార్చి చెప్పడం, పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని ఇవ్వడం ద్వారా దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇది ఇలా ఉండగా ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర కుమార్ సింగ్ ను బీహార్ రాష్ట్రంలోని పట్నా జిల్లా సలీంపూర్ ప్రాంతంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసి ఇక్కడ కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకునైతే కరీంనగర్ కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఆయుధాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం అయినప్పటికీ దోపిడీ సొత్తు రికవరీ మిగిలిన నిందితుల అరెస్టు ఇంకా జరగాల్సి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన పరారీ నిందితుల కోసం అయితే ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తుండగా అవసరమైతే మరోసారి పోలీస్ కస్టడీ కోరుకునేందుకైతే అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగే అవకాశం అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ నడిబొడ్డున అయితే పీఎంజే జ్యువెలరీ షాప్ లో ఉదయం అయితే దోసుకొని దుండగులు అయితే దోసుకెళ్లిన 4 రోజులు దాటినప్పటికీ పోలీసు దర్యాప్తు అయితే వేగవంతం లేదని ఒక ప్రజలు ప్రతిపక్షం అయితే ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద దుండగులు అయితే ఒక భారీ చోరీకి పాల్పడి 40 రోజులు గడుస్తున్న పోలీసులకైతే ఈ దోపిడీ దొంగలు సవాలుగా మారింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యొక్క కేసు అయితే పోలీసులు సవాల్గా స్వీకరించి 16 ప్రత్యేక బృందాలుగా 6 రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు దోపిడీకి గురైన సొత్తు ఇప్పటికు రికవరీ కావడంతో పోలీసులకైతే సవాలుగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికైతే మొత్తం మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా మరికొన్ని వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది, పరిస్థితి అయితే ఉంది. సంపద. ఓకే, థ్యాంక్ యూ అజీం.